సో అంటే నటుడుగా మాత్రం మీకు ఆ సాటిస్ఫాక్షన్ అయితే అది అంటే అన్నీ చేశారన్న ఫీలింగ్ ఉంది. నటుగా ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ, దేర్ నో డౌట్. కానీ నెంబర్ పరంగా లేకపోతే అది కొంచెం అంటే మిస్ అయిపోయాను, కొన్ని కాన్సిక్వెన్సెస్ కొన్ని ఉంటాయి రాజకీయాల్లోకి రావటం. సో మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ 2014లోన టీడీపీలోకి వచ్చారు. టీడీపీలోకి యాదృచ్ఛికంగా అది యాక్చువల్గా ఏంటంటే నేను చూడటానికి వెళ్ళాను నా ఫ్రెండ్ తోటి. బట్ కండువాగా పేరు నేను ఏదో టీడీపీ గురించి మాట్లాడిన మాట వాస్తవమే, దాంట్లో ఏమీ లేదు. బట్ నేనేమి యాక్టివ్ కాదు, నేను మెంబర్షిప్ కూడా తీసుకోలేదండి దాంట్లో. ఓకే. కానీ అందరూ నేను జాయిన్ అయ్యాను. ఏమైపోయిందంటే ఆ రోజు నేను మంచి ఆ టైంలో నేను ప్రచారాల్లో కూడా పాల్గొన్నాను. అంటే ప్రచారం అనేది నేను 30 years నుంచి టీడీపీ ప్రచారం చేస్తున్నాను. మాది ఎప్పుడు బీజేపీ, అది అలయన్సే కదా. అలయన్స్ లేనప్పుడు మాత్రం ఓకే దూరంగా ఉన్నాను. నేను యాక్చువల్గా టీడీపీ వాళ్ళకి నేను చేయని క్యాండిడేట్ లేరు. నేను ఎందుకంటే ఇప్పుడు అలయన్స్ పార్టీ కదండి, మా అన్నగారి పార్టీ కదా, ఎంతకన్నా లేదా ఆయన స్థాపించిన పార్టీ, ఎంత లేదన్నా నేను అలాగ బీజేపీకి రూట్లో క్యాండిడేట్స్ కోసం వెళుతూ యాక్చువల్గా ఆంధ్రాకి వెళ్ళినప్పుడు 2 క్యాండిడేట్స్కి బీజేపీకి చేయాలంటే ఒక 6 టీడీపీ వాళ్ళకి చేసి వెళ్ళేవాడిని. రామానాయుడు గారికి ఎన్నిసార్లు వెళ్ళాను, రాజమండ్రి, బాపట్ల, చీరాల, తర్వాత అలాగే చీరాల కూడా వెళ్ళాను, విశాఖపట్నం వెళ్ళాను. అట్లా ఉంటాయండి. అంటే ఇప్పుడు వెళ్ళమన్నా వెళ్తాను, అదేం ప్రాబ్లం ఏం లేదు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి అంటే ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం మీకు ఒకటి చెప్తా, ఎట్లా అంటే చాలా బాధాకరం. ఒక 5 సంవత్సరాలు దాంట్లో ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఏంటంటే మేధావులు, విజ్ఞులు మౌనం పాటిస్తే దుర్మార్గుల వల్ల జరిగే నష్టానికన్నా ఎక్కువ నష్టం జరుగుతుందండి. సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. చదువుకున్న ప్రతి ఒక్కరు ఓటుకి వెళ్తారు. నాకేంటి వేళ హాలిడే, మనం ఓటుకి వెళ్ళలేదు. దట్ ఈస్ వేర్ ద ఇండియన్ పాలిటిక్స్ నాశనం అయిపోయింది. ఇక్కడే చదువుకున్నోడు ఎవడ వెళ్తారు, తక్కువ మంది. ఎస్. ఇంకోటి, అదే దౌర్భాగ్యం. మేధావులు మౌనం పాటిస్తే మూర్ఖులు రాజ్యం వెళ్తారు. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ 2019 to 2024 ఇన్ ఆంధ్ర. కానీ వాళ్ళు చేసిన తప్పు గ్రహించుకున్నారు. ఎప్పుడు అందరిలో చైతన్యం వచ్చింది, చైతన్యంలోంచి విప్లవం పుడుతుంది, విప్లవం నుండి అరాచకాలకి చర్మగీతం పడుతుంది. అది మళ్ళీ 2024లో అదే ప్రజలు ఇట్లా బిహేవ్ చేశారు. హీ హస్ బికమ్ ఎ వరల్డ్ ఎగ్జాంపుల్. అక్కడ మొన్న జరిగిన సీఎం 2024లో లండన్ యూనివర్సిటీలో ఒక స్పెషల్ క్లాస్లో ఒక వ్యక్తి ఇంత కరప్ట్ చేయొచ్చు, ఒక పార్టీ ఇంత కరప్ట్ చేయొచ్చు అనేది ఇతని పేరు, మన రాష్ట్రం పేరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరు చెప్తూ వాళ్ళు క్లాస్ ఉందా. అది నేను ఆ వీడియో కూడా మొన్న ఇంటర్వ్యూలు ఇచ్చాను, వాళ్ళు టెలికాస్ట్ వచ్చింది. అది డబ్బు అనేది అంటే 5 ఏళ్ల కాలంలో 7 లక్షల కోట్లు అండి, 7 లక్షల కోట్లు కరప్షన్ జరిగింది. అది పోయింది. ఎడ్యుకేషన్ పోయింది, అన్ఎంప్లాయ్మెంట్, ఉద్యోగాలు లేవు, ఫ్యాక్టరీస్ ఉన్న ఫ్యాక్టరీస్ బయటకు వెళ్ళిపోయినాయి, రోడ్లు అధ్వానంగా అయిపోయినాయి, రైతులు ఇదైపోయారు. తర్వాత 3 క్యాపిటల్స్ ఎక్కడ లేనివి, ఇవన్నీ కూడా జరగలేదు. అందులో కూడా ఏం జరగలేదు కదా అసలు. 3 క్యాపిటల్స్ అన్నారు, ఏమీ జరగల. చివరికి అక్కడెక్కడో రిషికొండ మీద 500 కోట్లు పెట్టి ప్యాలెస్, అది ఆ రూమ్ దేనికి ఉపయోగపడదు. ఈవెన్ స్టార్ హోటల్కి ఇద్దామన్నా అవి పనిచేయబోయి. అంటే ప్రజాస్వామ్యం అనేది దుర్వినియోగం. ఇప్పుడు డబ్బుకి అనేది ఒక అంత ఉండాలి, ఆశ ఉండాలి మనిషికి సంపాదించుకోవాలని. నేను ఎందుకు ఇంత ఓపెన్గా చెప్తున్నానంటే నాకు కలిగిన బాధ అదే తట్టుకోలేక మీ ముందు చెప్తున్నాను. అంత ఓపెన్ అవ్వకూడదు ఆర్టిస్ట్, బట్ చెప్తున్నాను. అసలు మీకు పబ్లిక్లో ఎంత రియాక్షన్ రాకపోతే, తెలంగాణ నుంచి 27 లక్షలు, తమిళనాడు 3 లక్షలు, ఎన్ఆర్ఐస్ ఒక 15,000 మంది వచ్చి అక్కడికి వెళ్ళి ఓటేసి క్యూలో ఎందుకు వేస్తారండి? అంటే ఒక కసి అనేది వాళ్ళ కసి డబ్బు అనేది బాగా డబ్బు ఉంటే ఒక కాస్ట్లీ మంచం కొనొచ్చు, ఒక కాస్ట్లీ పరుపు ఉండొచ్చు, కానీ నిద్ర పట్టదు.
నిజం. ఓకే. అవును. తర్వాత మీరు పంచపక్ష పరిమాణాలు తినొచ్చు, డబ్బు ఉంది కదా అని, కానీ జీర్ణశక్తి ఉండదు. అంతే కదా. గొప్ప పుస్తకాలు కొనొచ్చు, డబ్బు ఉంది కదా అని అందరి ముందు స్టైల్గా పుస్తకాలు కొనొచ్చు, కానీ జ్ఞానం కొనలేరు మీరు. అవును. సో ఇట్లా ఇవన్నీ సామెతలు, ఇవన్నీ డబ్బు కూడా లిమిట్ ఉండాలి. సామెతలే కానీ 100కి 100% నిజం అవి. అది నిజం. కృష్ణ పరమాత్మ ఏదైతే చెప్పాడో, ఆయన చెప్పిన ఆ రోజులో కులం లేదండి, సనాతన ధర్మం చెప్పాడు ఆయన. అంతే. అప్పుడు హిందూయిజం ఇవన్నీ లేవు, హిందూయిజం కూడా లేదు అసలు. ఈ కులాలు, ఇంత కులాల కుంపట్లు, అక్కడ కులాలు ఉన్నాయి, అప్పుడు కులాలే కానీ ఈ కులాల మధ్య ఈ ధర్మం సనాతన ధర్మం, అంతకని హిందూ ధర్మం కాదు. హిందూస్ అనేది ఎప్పుడు వచ్చింది ఈ పేరు? ముస్లిమ్స్ ఇన్వేజన్ దగ్గర నుంచి వచ్చింది హిందుస్థాన్ అనేటప్పటికి. ఆ నార్త్ ఇండియాలో హిందుస్థాన్ అంటారు, ఆ హిందుస్థాన్ నుంచి హిందూస్ కింద అయ్యారు. అట్లా మనదంతా సింధు నాగరికత నుంచి వచ్చింది, సింధు నాగరికత. ఇట్లా అడ్మినిస్ట్రేషను ఎట్లా ఉండాలి, ఎలాగ ఉండాలి అంటే చెప్పానా? మీరు అన్నారు కదా, మనకు తెలుసు కదా మహాభారతం ఎలా ఉండకూడదో చెప్తుందని, అలా జరిగిందని. నాయకత్వం ఎలా ఉండాలి, ప్రభుత్వం ఎలా పనిచేయాలి, అలా ఎలా ఉండకూడదో తెలుసుకున్నారు. ఇప్పుడు ఎలా ఉండాలో రాజకీయం అంటే ఏంటో ఇప్పుడు అక్కడ సీఎం చూపెడుతున్నాడు ఆయన, చంద్రబాబు నాయుడు గారు. ఈవేళ పవన్ కళ్యాణ్ ఎటువంటి టీం అండి ఇది? పవన్ కళ్యాణ్ గురించి కూడా మీకు మంచి మంచి ఒపీనియన్ ఉంది అనుకుంటా. పవన్ కళ్యాణ్ గురించి చాలామంది ఏమో అడుగుతారు, నేను లెఫ్ట్ అండ్ రైట్ అని తీసుకున్నా 2 years బ్యాక్, 1 year బ్యాక్, మొన్న కూడా, మొన్న ఎలక్షన్ బిఫోర్ కూడా. అసలు నువ్వెవడు అడగటానికి, నేనెవడిని చెప్పడానికి అతని గురించి? వాళ్ళు పర్సనల్ విషయాలు మాట్లాడతారేంటి? ఇంటర్వ్యూ చేసావు కదా, అయ్యి అడుగు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి కూడా అతని పర్సనల్ విషయాలు టచ్ చేస్తూ అసలు అండి ఎలా మాట్లాడాలో ఎప్పుడు మాట్లాడాలో జ్ఞానం. అవును. ఓకే. ఏది మాట్లాడకూడదో అనుభవం చెబుతుంది. ఆ ఉన్న లీడర్స్ 19 నుంచి 24 వరకు కూడా యథా రాజా తదా ప్రభ. ఇంకా లీడర్ అలా ఉన్నప్పుడు కింద వాళ్ళు అక్కడ దాకా ఎందుకంటే పొంగనూరు మీరు ఆ కేసు, మొన్న అమ్మాయి కేసు ఏంటంటే అవును అవుట్ ఆఫ్ ది బాక్స్ బై వెళ్ళిపోయి కాదంబరి జత్వాని అన్న అమ్మాయి కాన్స్టిట్యూషన్ తొంగులో తొక్కేసి లా అండ్ ఆర్డర్ని పట్టించుకోకుండా మన స్టేట్ కానీ అమ్మాయిని పట్టుకుని ఏదో కేసులు తీసుకొచ్చి ఇక్కడ దొంగ కేసులు పెట్టి కిడ్నాప్ చేసి ఇక్కడ తీసుకొచ్చి హింసించి అక్కడ కేసు విత్డ్రా చేయి. అసలు ఇది ఇప్పుడు ఇండియాలో ఇది ఒక ఎగ్జాంపుల్ అయిపోయింది. అంటే ఒక్కొక్కటి ఈ దారుణాలన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటే మనం ఏంది ఇట్లా ఎంత ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంది అసలు వాళ్ళు అంత నెంబర్ 1 క్రీమ్ ఉన్న మనుషులు, వాళ్ళు అసలు లేయర్లో ఉన్నవాళ్ళు రౌడీస్ లాగా బిహేవ్ చేస్తే ఇవాళ ఆ గవర్నమెంట్ ఉంటుంది, రేపు ఇంకో గవర్నమెంట్. ఇవాళ ఏమైంది, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, వాట్స్ హ్యాపెనింగ్ దేర్? అందరూ చాలామంది వెళ్ళిపోతారండి జైలుకి, చాలామంది వెళ్తారు, సస్పెండ్ అవుతారు. తర్వాత అక్కడ సబ్ కలెక్టరేట్ ఆఫీసులో అదే ఫైల్ తగలబెట్టి ఒకటి కాదు. తర్వాత పోలవరం ఎడంకాల ఫైల్స్ ఈ మధ్యన మళ్ళీ మొన్న రీసెంట్గా తగలబెట్టి ఫైనల్గా వేరే ఆర్ గోయింగ్. అంటే గతంలో ఇంతకుముందు చేసిన తప్పులన్నిటిని కప్పిపుచ్చుకోవాలి, బయటపడతాయేమని ఒక భయం. అదే భయం. ఆ భయంతో చేశారు. తర్వాత మీకు 980 ఎకరాలు ఒక వ్యక్తి ఆక్రమించుకుంటాడండి. అక్కడ 980 ఎకరాలు ఒక లీడర్ది. కన్వా లీడర్స్కి 20 లీడర్స్ లెక్కేసుకుంటే ఎన్ని వేల ఎకరాలు, దౌర్జన్యాలు ఎన్ని జరిగినాయి. ఆ ఎలక్షన్ టైంలో పేర్లు అనకూడదు, బూత్లోకి వచ్చి ఎత్తుకుపోయి పగలగొట్టేసి తలలు పగలగొట్టేసి ఇంత బేభత్సం చేసి బీహార్ కూడా సరిపడదు. ఒకప్పుడు బీహార్ ఉండేదండి అట్లాగా. ఆ టైంలో అదే కదా మా అంత అనుకున్నాం, ఇది కూడా బీహార్ లాగా తయారు. చివరికి ఆంధ్రప్రదేశ్ తెలుగు జాతి, ఇప్పుడు మనకి తెలంగాణ వాళ్ళు, మనం తెలుగు వాళ్ళు, వాళ్ళు తెలుగు అందరూ తిరిగాయి. ఆంధ్రప్రదేశ్లో నివసించే వారందరికీ కూడా అంటే అవమానకరమైనటువంటి ఆంధ్రప్రదేశ్ అంటే ఇలాగ ఉంటారు, ఇంత వరస్ట్ అనమాట. అంత చెడ్డ పేరు వచ్చేసిందండి. అది రివైవ్ అవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారు డే నైట్ నిన్న ఇవాళ వరదలు రాత్రి 1 గంటన్నర దాకా మెలకు 2 గంటల దాకా ఉండి అది రాజకీయ అలా ఉండాలి. అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలి, ఎలా ఏం నడుపుతుందండి మొత్తం అని
మొత్తం దివాళీ తీసిన దాన్ని అసలు అప్పుడు అది నడపాలంటే అసలు ఆయన కాబట్టి ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇంకెవరు వచ్చినా కానీ ఇంకా అధోగతి పోయలే అయింది. పొరపాటున కనుక ఇంకొక 5 ఏళ్ళు కనుక వచ్చినట్లయితే గత ప్రభుత్వం అంటే ఏం లేదండి, బిషాన్ని తీయటమే, అదే ఏముండదు, ఇంకా నథింగ్ విల్ బి దేర్. అంతా కసి మీద ఉన్నాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ కానీ, ఈ టీం అంతా కూడా ఉన్న మినిస్టర్స్ కానీ, యంగ్ మినిస్టర్స్, సీనియర్లు కానీ ఇప్పుడు యంగ్ మినిస్టర్లు ఎక్కువ పెట్టుకున్నారు. చంద్రబాబు ఇంత గొప్ప అది ప్రజలు ఏంటంటే విజ్ఞత ప్రదర్శించారు. దానివల్ల ఏంటంటే మంచి జరగబోతుందని ఆశించాలి అంతేగాని. గవర్నెన్స్ అండి, గవర్నెన్స్ అనేది ఇట్ షుడ్ బి ఆల్వేస్ టు ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్. ఏది చేసినా టు ద పీపుల్, ఏది చేసినా ఫర్ ద పీపుల్, ఏది చేసినా బై ద పీపుల్, అట్లా ఉండాలి డెమోక్రసీలో. అవును, అసలు ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఐ హావ్ నెవర్ సీన్ అండి. నేను ఎప్పుడు మనం వినలేదండి, అసలు వినలేదు. అసలు నేను 1970 నుంచి బాగా నేను రాజకీయాల్లో అంటే పరోక్షంగా నాకు రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్, అది కూడా చెప్తున్నాను. దానివల్ల నేను ఎక్కడ ఏం జరుగుతుందని గమనిస్తున్నాను. ఇది తర్వాత వెనిజులా కంట్రీ అని ఒకటి ఉంది. అవును, ఇట్ హెస్ గాన్ టు డాగ్స్. ఒకప్పుడు సౌదీ అరేబియా కన్నా రిచెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసర్ కండి. తర్వాత నేను ఒకసారి ఈ లీడర్స్ అందరికీ ఉచితంగా స్కీమ్స్ ఎక్కువ పెట్టకండి, మీరు ఓట్ల కోసం మీరు ఖజానాను ఖాళీ చేసేసి ట్యాక్స్ పేయర్స్ అందరూ బాధపడుతున్నారు. అంటే మేము ట్యాక్స్ కడతాం, నువ్వు అక్కడ ఇస్తావా డబ్బులు పట్టుకెళ్ళి, లిమిట్ లేదు. ఇప్పుడు పూర్ పీపుల్ బిలో ది పవర్టీ లైన్, అదంతా మళ్ళీ జనం సొమ్మే కదా పెట్టేది, బిలో ది పవర్టీ లైన్ ఆదుకోవాలండి గవర్నమెంట్. పూర్ పీపుల్కి సౌకర్యాలు 100% కలగజేయాలి. కానీ సోమరిపోతులు చేయకండి. మీరు అంటే ఈ స్కీమ్ ఇచ్చారంటే అట్లా చేయకూడదు, అది కరెక్ట్గా. గవర్నమెంట్ వస్తుంది అని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రొడక్టివిటీ అనేది పడిపోతుంది కదా, అక్కడ పడిపోతుంది. సోమరిపోతులు అయిపోతుంది, సోమరిపోతులు అయిపోట్లా. అది ఇప్పుడున్న అన్ని స్టేట్లోనే రాజకీయంగా తప్పు జరుగుతుంది. అదే తర్వాత ఇంకా పెద్ద తప్పు ఏంటంటే చదువు లేని వాళ్ళు ఎక్కువ వచ్చేసారు. ఓకే, వీళ్ళు చాలామంది ఇప్పుడు ఉన్న చాలామంది 176 మంది పార్లమెంటరీ క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. ఓకే, అట్లాగే లెజిస్లేటర్స్ అన్ని స్టేట్లోనే ఖచ్చితంగా. ఇప్పుడు వాళ్ళే అలాగ ఉన్నాయి. ఇంకోటి వీళ్ళు నాకు నచ్చంది ఏంటంటే రాజకీయాల్లో, ఇప్పుడు రాజకీయాల గురించి ఎత్తాం కాబట్టి దిస్ విల్ బి ద లాస్ట్ వర్డ్. ఏంటంటే దొడ్డిదారిని, ఇప్పుడు ఒక వ్యక్తి చిల్లర వ్యాపారం, చిల్లర దొంగ ఏదో సంథింగ్ చేసి రౌడీ కింద బతికి ఏదో ఆని కొట్టో ఈయన కొట్టో ఏదో 4 రూపాయలు సంపాదించుకుని ఏదో ఇల్లీగల్ వేలో సంపాదించినోడు ఒకనొక సందర్భంలో అదే పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టిన సందర్భాలు ఉంటాయి. అవును, ఆ డబ్బు రాగానే ఒక పార్టీని పట్టుకోవటం, అక్కడ ఎంతో కొంత డబ్బు చెల్లించుకోవటం, టికెట్ తెచ్చుకోవటం, దొడ్డిదారిని ఎంపీఓ ఎమ్మెల్యే అయిపోవటం. డబ్బు పెడితే అయిపోతుంది, పైన కూడా అధిష్టానం కూడా. ఆ తర్వాత 4 తరాలు సరిపడే సంపాదన. ఇది వాట్ ఈజ్ అట్లా కాదండి. మినిమం క్వాలిఫికేషన్ పెట్టండి. అసలు క్వాలిఫికేషన్ అక్కర్లేదు, ఆ గొప్ప క్యారెక్టర్ను పెట్టండి. ఇప్పుడు మీకు ఒరిస్సాలో, సారీ నేను ఆ పేరు మర్చిపోయాను, ఎంపీ మామూలు తాటాకిల ఇంట్లోనే ఉంటాడు, ఆయన టీచరు. మన పార్లమెంట్లో కూడా మాట్లాడాడు. ఎప్పటికీ సైకిల్ మీద తిరుగుతాడు, రోడ్డు మీద పంపుతోటే హ్యాండ్ పంప్ తోటే స్నానం చేస్తాడు ఆ టీచరు. ఆ వచ్చిన డబ్బంతా కూడా ఆలిగేలికి పంచుతూ ఉంటాడు. అంత నిజాయితీ. అటువంటి వాళ్ళ గురించి వింటుంటే మనకి ఇన్స్పిరేషన్ వస్తుందండి. ఏవో 4 తరాలు 5 తరాలు ఏంటండి ఆ సుమ్మది, ఎట్లా గవర్నమెంట్ ఊరుకుంటుంది? అది దట్ హ్యాస్ టు బి ఎరాడికేటెడ్. అంటే జనం సొమ్మంతా వెళ్ళి ఒక చోట కేంద్రీకృతం అయిపోతుంది. తర్వాత అది అక్రమంగా, మంచి పద్ధతిలో కాదు. ఇంకోటి ఏంటంటే 2 పూటలు పెట్టేది అన్నం రైతు అండి. 2 పూటలు మనం తింటే రైతు. నేను మన తుళ్ళూరులో 490 ఎన్ని రోజులు స్ట్రైక్ చేశారు సినిమా ఇండస్ట్రీ నుంచి. నేనండి పక్షపాతినండి రైతు అంటే. మీరు ఇవాళ ఈ రంగంలో ఉండొచ్చు, నేను ఈ రంగంలో ఉండొచ్చు, కెమెరామెన్ ఉండొచ్చు. ఒక 3 తరాల ముందు 2 తరాల ముందు మనంతా ఎవరండి రైతులు పెట్టలేదు. తర్వాత చదువులు పెరిగి ఉద్యోగాలు వచ్చి మనం డిఫరెంట్గా సెక్షన్స్లోకి జోనర్స్లోకి వెళ్ళాం, కానీ రైతే కదండి. ఈ భారతదేశంలో నాకు అర్థం కాదు ఏంటంటే పెద్ద వాళ్ళు కోట్లు తినేస్తారు, హ్యాపీగా బయటకు తిరిగేస్తుంటారు కార్లలో. ఆ రైతు 2 ఎకరాల రైతు తిప్పి కొడితే 10,000 మిగలదండి అతనికి. ఆ బ్యాంక్ లోన్ ఇస్తారు, 1,500 2,000 తెచ్చుకుని ఉంటాడు, ఇప్పుడు 3,000 ఇవ్వకపోతే గిన్నెలు తీసుకెళ్ళి బయటకు వెళ్ళి ఆ బ్యాంక్ వాళ్ళు అవతల పడేస్తారు.
కానీ నేను ఒక ఇండస్ట్రిస్ట్ సినిమా యాక్టర్ని నగ్గకూడదు అంత గమ్మున నాకు అలా జరగదు. ఏంటి వాట్ ఈస్ దిస్ డిఫరెన్స్? ఎంత పోతుంది అట్లా. ఆ రైతులకు ఇవ్వండి. నేను రైతు అనేవాడు కారులో తిరిగిన రోజునే భారతదేశం బాగుపడుతుందండి. 70% ఈ రోజు కూడా మనకి రైతులే. అగ్రికల్చరల్ ఫ్యామిలీస్, అన్ని అగ్రికల్చర్. వాళ్ళకి ఇవ్వండి. ఏం సబ్సిడీస్ ఇస్తారు ఇవ్వండి, వాళ్ళని నిలబెట్టండి. రైతుల్ని ఫెర్టిలైజర్స్, వాటర్, కరెంట్ అన్నీ ఇవ్వాలండి. ఎందుకంటే బేసిక్ హ్యూమన్ బీయింగ్ బ్రతకడానికి కావాల్సింది ఏంటి? ఫుడ్డే కదా. అది చేయరు. ఇప్పుడు మారుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ మారుతున్నాయి. ఇప్పుడు కొన్ని స్టేట్ గవర్నమెంట్లు మారుతున్నారు. అది లేదు, బేసిక్గా అది మారాలి. ఈ క్రిమినల్ పోలీస్ స్టేషన్లో కేసు ఉన్నవాడు ఎలక్షన్స్లో పోటీ చేయడానికి అర్హత కాదు, ఉండకూడదు. పొలిటికల్గా ఇది నా అభిప్రాయం. అదండి. ఇప్పుడు మరి మీరు పొలిటికల్గా యాక్టివ్గా ఉన్నట్టేనా లేకపోతే లేదా? అంటే పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు. ఓ 10 years నుంచి యాక్టివ్గా లేను. ఓకే, యాక్టివ్గా లేను. బట్ ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ అవుతున్నాను. నేను డిసైడ్ అయిపోయాను, ఇంకో 5 years మనం ఇలా ఎనర్జీగా ఉంటాం. మనం నమ్మిన సిద్ధాంతం కానీ సినిమాలు కూడా ఈసారి ఎక్కువ చేయాలనుకుంటున్నా. అవునా? ఓకే. అందుకే బాడీ కూడా తగ్గించాను. కొంచెం కాస్త పుష్టిగా ఉండేవాడు. పుష్టిగా ఉండేది 11 kgs తగ్గాను. ఎంత టైం పీరియడ్? 3 months. ఇంకా 3 months పూర్తి అవ్వాలి. ఓకే. ఏం చేశారు ఈ తగ్గడం? డైట్ అండి, ఏం లేదు. అన్ని తిండి దగ్గర చెప్పినట్టుగా అన్ని అంటే ఈరోజు మీ ఇంటర్వ్యూ ద్వారా చెప్పాల్సింది ఏంటంటే ఇంకో 5 kgs తగ్గిస్తాను. నేను డిసైడ్ అయిపోయాను, ఇంకో 5 years మనం యాక్టివ్గా ఉంటాం. అసలు 75 years దాకా ఉంటాం కూడా చాలా అదృష్టం. అది దేవుడి వేళ ఇప్పటివరకు బాగున్నాం. సో ఏదైతే మీరు అన్నారే మనిషిగా నేను కొన్ని సినిమాలు చేయలేక అని అప్పుడు అనుకున్నాను కదా, ఇప్పుడు అంటే మళ్ళీ నచ్చితేనే చేస్తాను, అది కూడా చెప్తున్నా. ఓకే. మళ్ళీ అక్కడ కాంప్రమైజ్ అవును. బట్ సినిమాలు ఎక్కువ చేయాలా, మనం దూరంగా ఉండకూడదని డిసైడ్ అయ్యాను. దానికి ఏం కావాలి? ముందు నేను ఫిజికల్గా బాగుండాలా, యాక్టివ్గా ఉండాలా. కానీ ఈరోజు సీనియర్ యాక్టర్ని పిలిచి ఇట్లా వేషాలు ఇచ్చే పరిస్థితి ఉందంటారా? అంటే ఈ డిజిటల్ వచ్చేసిన తర్వాత, అప్పుడు పూర్వం మన తెలుగు సినిమా టైమిలియన్స్ కూడా కొనివ్వరు కదండి డబ్బింగ్కి. ఒక్క టైమిలియన్ ఏదో 2-3 సినిమాలు కొనివ్వరు, రామారావు గారు అనేది అట్లానే. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ డిజిటల్ వచ్చేసిన తర్వాత నేషనల్ ఇప్పుడు అన్నిట్లో పాన్ ఇండియా సినిమాలు వచ్చిన తర్వాత అన్ని లాంగ్వేజ్లకి వెళ్ళిపోతుంది. నేను మురళీమోహన్ గారు 10 years ప్రెసిడెంట్గా చేశారు. నేను ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా నేను 10 years చేశాను. ఆయన చాలా సంవత్సరాలు చేశారు ప్రెసిడెంట్గా. మొదటి నుంచి ఆయనే పాపం. అప్పుడు కూడా మేము ఛాంబర్కి వెళ్ళి నిర్మాతలు అడిగాను, ఏమండి చిన్న వేషాలు కూడా మీరు మెడ్రాస్ నుంచి అక్కడి నుంచి తీసుకొస్తే ఎట్లా డైరెక్టర్ గారు ఇది? ఓకే, మీరు చెప్పింది బాగానే ఉంది. మార్కెట్ కోసం ఒక తమిళన్ని ఒక హిందీ ఒకటి పెట్టుకోవడం అంతవరకు ఓకే. అప్పుడు పాపం రంగనాథ్ గారు చనిపోయాడు. ఆ వేషానికి రంగనాథ్ గారు సరిపోతారు కదా మీరు మీ సినిమాలో, ఆయనకి ఎందుకు ఇవ్వాల? మురళీమోహన్ గారు ఉన్నారు కదా, నేనున్నాను కదా, ఇంకా ఉన్నారు కదా. ఇక్కడ మీకు లాడ్జింగ్ ఖర్చులు లేవు కదా. అవును, మేము కారులో వచ్చేస్తాం, ఏదో అమౌంట్ కూడా చాలా తక్కువ కదా. మరి వీళ్ళకి ఇవ్వకపోతే ఇంకా చిన్నోళ్ళు ఏమైపోతారండి? అంటే ఆయన డైరెక్టర్తో చెప్పిన వర్షన్ ఏంటంటే మార్కెట్ పెరిగిందండి అన్నారు. మార్కెట్ పెరిగితే పెట్టుకోండి, మీరు పెట్టుకోద్దని అట్లా మేమెవరం చెప్పడానికి. అది అందరికీ వర్తిస్తుందిగా. అందరికీ వర్తిస్తుంది. ఇప్పుడు తమిళియన్స్ ఉన్నారు, వాళ్ళు తమిళియన్స్ దాటి ఎంతమందికి బయట వాళ్ళకి ఇస్తున్నారు? అంటే మనకి వచ్చిన ప్రాబ్లమ్ వాళ్ళకి ఏంటంటే జాతి ఫీలింగు, లాంగ్వేజ్ ఫీలింగ్ ఎక్కువ అండి వాళ్ళకి. మనకు లేదు, అది మనకు లేదు. దానివల్ల మన విషయాల భావాలు అంటే గొప్పలు చెప్పుకోవడం తప్ప అంటేది ఇట్స్ నాట్ కరెక్ట్. సరే, అదే బిజినెస్ అంతా బాగుంది వాళ్ళు చేసుకుంటారు, దాని గురించి కాదు. నేనేమన్నా మా రిక్వెస్ట్ అంటే చిన్నోళ్ళకి కూడా చెయ్యాలని చెప్పేసి, చిన్నోళ్ళకి కూడా చేయాలని చెప్పాము. మీరు అన్నట్టుగా ఏంటంటే ఇప్పుడు మీరు అక్కడ మాలో ఉన్నప్పుడు కూడా నాకు అంటే నేను విన్నదాని ప్రకారం యాక్టివ్గా ఉండేవాళ్ళు, ఒక నిబద్ధతతో పనిచేసేవాళ్ళు. అసలు ఏదైతే అంటే మా కోసం నటుల కోసం ఏమైతే అందాలో అవన్నీ కూడా అందేటట్లు చేసేవాళ్ళు అని చెప్పేసి చేసాం. ఒకనొక సందర్భంలో ఒక ఆర్టిస్ట్ని సస్పెండ్ చేసాం, పేర్లు చెప్పకూడదు. ఒకనొక సందర్భంలో ఒక మీటింగ్, ఒక నిర్మాత కంప్లైంట్ ఇచ్చాడు ఒక హీరోయిన్ మీద. ఇప్పుడు టాప్ హీరోయిన్ అమ్మాయి కూడా, అప్పుడు కూడా టాపే.
మురళీమోహన్ గారు ఆ రోజున ఏదో అర్జెంట్ మీ ఇద్దరం వెళ్ళాం. ఆయన ప్రెసిడెంట్, నేను ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్. కూర్చున్నాం, 10 మంది ప్రొడ్యూసర్లు వచ్చారు వాళ్ళ తరఫున మాట్లాడటానికి. 10-15 మంది ఉన్నారు, మొత్తం హాల్ అంతా నిండిపోయింది. ఆ హీరోయిన్ కోసం తరపున మాట్లాడడానికి. ఆ హీరోయిన్ మీద కంప్లైంట్ ఇచ్చిన ప్రొడ్యూసర్కి సపోర్టింగ్గా 10 మంది వచ్చారు. ఓకే. కేఎల్ నారాయణ గారు అధ్యక్షుడు, ఆయన జెంటిల్మెన్ అంటే నెంబర్ 1 జెంటిల్మెన్. ఇటు పక్కనే ప్రెసిడెంట్ ఛాంబర్కి. ఇటు పక్కన టింగురు రంగడు అన్నట్టు మురళీమోహన్ గారు నేను ఇద్దరం కూర్చున్నాం. సరే అంతా విన్న తర్వాత ఆ రోజునే పర్టికులర్గా ఆ రోజున మాత్రం మురళీమోహన్ గారికి ఏదో అర్జెంట్ అపాయింట్మెంట్ ఉంది, శివకృష్ణ నువ్వు చూసుకొని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. మొత్తం అంతా అయిందని చెప్పారు అంతా చెప్పిన తర్వాత నేను అన్నాను, ఏమంటే అంత ఫైన్ వేసేసారు 20 లక్షలు, ఎక్కడి నుంచి పట్టుకొస్తుంది, సినిమా ఇది కదా అది కరెక్ట్గా. అందుకే నారాయణ గారు నేను ఇప్పటికీ ఆయన ఎందుకు రెస్పెక్ట్ చేస్తానంటే, అందరిది విన్నాను శివకృష్ణ గారు మీరు కరెక్ట్గా చెప్తారు, మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి అన్నారు. వయా మీడియాగా 10 lakhs వేయండి సార్ అన్నాను. సరే వెరీ గుడ్ అన్నాడు, రాసేసాడు మినిట్స్ బుక్లో 10 lakhs. అయిన తర్వాత బయటకు వచ్చాను. ఆ అమ్మాయి నన్ను అంటే హిందీలో కాన్వర్జేషన్ జరిగింది మా ఇద్దరికి. ఆ అమ్మాయి హిందీ అమ్మాయి, తెలుగులో చెప్తున్నాను మీకు సార్, మీరు మూవీ ఆర్టిస్ట్లో మీ పోస్ట్ ఏంటని అడిగింది. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అని చెప్పి. మీరు నాకు సపోర్ట్ చేయడానికి వచ్చారా నాకు శిక్ష చేయడానికి వచ్చారా? నీకు సపోర్ట్ చేయడానికి వచ్చాను. మరి నాకు మీరు 10 లక్షలు మీరు చెప్పారేంటి అంతే. సంతోషించమ్మా, నేను కాబట్టి వయా మీడియాగా చేశాను, నేను ఏది చెప్తా జరిగి ఉండేది. అక్కడ 20 లక్షలు ఇచ్చామంటే నీ పని అయిపోయి ఉండేది. ఫస్ట్ నువ్వు చేసిన ఆర్టిస్ట్గా నేర్చుకో. నువ్వు ఆఫ్టర్ ఆల్ ఇవాళ నిన్న వచ్చావు మొన్న వచ్చావు, మేము 40 ఏళ్ళ నుంచి ఉన్నాం ఇక్కడ. ఒక ప్రిన్సిపల్స్ ఉండాలి ఆర్టిస్ట్కి సంపాదించుకో, కానీ దానికి ఒక క్రమశిక్షణ పద్ధతి ఉండాలి. తన అమ్మాయి అన్న మాట నాకు అక్కడ కోపం వచ్చింది నీ మీద. ఎందుకు ఈ నిర్మాతని డేట్లు ఇచ్చి ఎగ్గొట్టామని అడిగాం. అంటే అక్కడ ఇంకా పెద్ద నిర్మాత వచ్చాడంటే అందుకని ఈ డేట్లు నేను ఈ డేట్లో ఆ సినిమా చేసి నువ్వెవరాలు చేయడానికి ఇక్కడ డేట్లు సైన్ చేసి, మరి ఆ నిర్మాత తప్పు కదా, ఆ నష్టం ఎవరు పూర్చాలి? నువ్వు 20 లక్షలు ఇస్తావా? ఏదో మంచివాడు కాబట్టి నీకు 10 లక్షలతో సరిపెట్టా. నెవర్ ఎప్పుడు అలా చేయకు. నిర్మాతని ₹10 నిర్మాతని ఎట్లా 100 రూపాయల నిర్మాతను ఎట్లా గౌరవిస్తావు, ₹10 నిర్మాతను కూడా గౌరవించావు. ఇదంతా మనం ఈ బట్ట గిట్ట షోకి ఇదంతా ఆడవల్లే. అవును, ఇది టెంపరీ. డిమాండ్ మనిషికి ఎన్ని కళ్ళు ఉంటాయన్న? 2 కళ్ళు ఉంటాయి సార్. ఇది నిర్మాత అర్థమైందా? ఇంకోటి డైరెక్టర్తో గొడవ పెట్టుకో. చిన్నోడు వచ్చినా సరే డైరెక్టర్ అనేవాడు కెప్టెన్ ఆఫ్ ద షిప్. అది ముందు ఆ పని చెయ్యి. ఆర్గ్యూ పెట్టుకోకు, నాకు అది తెలుసు మా తాత నేతలు తాగారు, నేను ఎన్టీ రామారావుతో ఇవన్నీ కుదరవమ్మా. అతను ఏదో విజన్ తోటి వచ్చాడు, అతను ఫుల్ఫిల్ చేయటం మన అంతే. మీ డ్యూటీ ఏంటి? అక్కడ వచ్చి ఒప్పుకున్నందుకు ఆ క్యారెక్టర్ చేయటం అంత సజెషన్ ఇవ్వచ్చు. అసలు అన్నం పెట్టే నిర్మాతని ఆ లాస్ ఎవరు ఇవ్వాలా? నువ్వేమనుకుంటున్నావు? నువ్వేమన్నా మహారాణివా, క్యూనా ఏంటి? అసలు కాదు కదా. మీరు ఇలా మాట్లాడితే ఎట్లా? నేను ఇలాగే ఉంటాను, నా ఒరిజినల్ క్యారెక్టర్ ఇదే, రైట్? నాకు భయం ఉండదు. నాకు భయం అనేది అసలు నా బాడీలో ఎక్కడా ఉండదు. దేనికి భయం? ఎందుకంటే నేను నిజాయితీగా ఉంటాను. ఉంటానా లేదా తర్వాత, కానీ తప్పు కదండి అది. అంటే తప్పు చెయ్యని వాడికే కదా ధైర్యం ఉండేది, తప్పు చేసేవాడికి ధైర్యం అంటే వస్తుంది. తప్పు చేయకపోయినా పర్లేదంటే తప్పును సమర్థించినోడు ఇంకా తప్పు కదండి. సమర్థించుకునేవాడు, తప్పును సమర్థించేవాడు ఆ తప్పుడు గాడి కన్నా వీడే పెద్ద ఇది. తప్పు అలా చేయకూడదు. ఉంది ప్రాబ్లం, తప్పే ఉంది, తప్పు అయిపోయిందంటే ఎవరేమనరు కదండి. కరెక్ట్. ఇప్పుడు తప్పు అయిపోయింది, తెలియక చేశానంటే అయిపోయింది. అలా కాకుండా నేను ఎందుకు ఏంటి వాట్ ఇస్ దిస్? దీనికి ఒక ఫ్రేమ్వర్క్ ఉంది, ఇండస్ట్రీలో పద్ధతులు ఉన్నాయి, ఓ మర్యాద ఉంది, ఓ సంస్కారం, ఇవన్నీ ఉన్నాయి కదా. మీ అందరం అలాగే పెరిగాం. ఇప్పుడు కూడా అదే రన్నింగ్లో వెళ్తుంది. ఏదన్నా 5-10% తేడా ఉండొచ్చు. కాలమాన పరిస్థితిలో కొన్ని చేంజెస్ వస్తాయండి. దాన్ని మనం పట్టించుకోకూడదు. ఇంత బ్లంట్గా మాట్లాడితే ఎట్లా? బహుశా ఆ అమ్మాయికి నేను అనుకోవటం పాపం ఇప్పుడు లేదుగా, లేదు కదా? ఉంది, ఉందా? ఇప్పటికే ఉంది. అవునా? ఓకే. నా దృష్టిలో ఒక అమ్మాయి ఉంది. అంటే ఆ అమ్మాయి మీద కూడా కంప్లైంట్లు వచ్చినాయి. ఒకవేళ ఆ అమ్మాయి గురించి మాట్లాడుతున్నారేమో. తర్వాత ఆమె హిందీకి వెళ్ళిపోయింది తెలుగు నుంచి. ఇప్పుడు ఇందాక నేను ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పినట్టు కూడా సేమ్ పేరు చెప్పి నాకు ఇష్టం లేదు. అదే ఎందుకు? ఇప్పుడు
నేను అనకపోయినా అన్ని టీవీలో 24 గంటలు ఇవే ఇదే కదా. కదా. ఇప్పుడు నేను కొత్తగా వచ్చి నేనేదో కొత్తగా ఏదో కనిపెట్టింది ఏమీ లేదు కదా. అదే ఉండకూడదండి అది.